తెలంగాణ గవర్నర్ తమిళిసై కేసీఆర్ సర్కార్ మధ్య వార్ కంటిన్యూ అవుతుంది. రాజ్భవన్లో ఉన్న పెండింగ్ బిల్లులపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్ తమిళిసై తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది సర్కార్. బిల్లులు ఆమోదించకుండా గవర్నర్ పెండింగ్లో పెట్టారని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటివరకు 10 బిల్లులు పెండింగ్లో పెట్టారని పేర్కొంది. సెప్టెంబర్ నుంచి 7 బిల్లులు, గత నెల నుంచి 3 బిల్లులు రాజ్భవన్లో పెండింగ్లో ఉన్నాయని వివరించింది. ఇక సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ రిట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో ప్రతివాదిగా తమిళిసై పేరును చేర్చారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు రిట్ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో దవే వాదనలు వినిపించనున్నారు. రాజ్భవన్లో పెండింగ్లో ఉన్న వాటిలో ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన బిల్లు కూడా ఉంది. ఇది అమలు కావాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. పెండింగ్లో ఉన్న బిల్లుల గురించి అడిగినప్పుడు ఆమోదించే నిర్ణయం పూర్తిగా తన పరిధిలో ఉందని గతంలో గవర్నర్ తెలిపారు. గవర్నర్గా తనకు విస్తృత అధికారాలు ఉన్నాయని, ఆ బిల్లులను పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామంటూ తెలిపారు. ఈ బిల్లును అధ్యయనం చేస్తున్నట్లుగా గతంలో గవర్నర్ ప్రకటించారు. తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, మున్సిపాలిటీ చట్టానికి సవరణలు, గజమాబాద్ పారిశ్రామిక అభివృద్ధి చట్టం, ఇంకా ఇతర బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా రాజ్భవన్లో పెండింగ్లో ఉన్న వాటిలో పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు ఒకటి. బిల్లులు చట్టరూపం దాల్చాలంటే గవర్నర్ ఆమోదించాలి. ఇక నెలల తరబడి బిల్లులు రాజ్భవన్లోనే నిలిచిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కొంతకాలం నుంచి ఉప్పు నిప్పుగా ఉంటున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య వివాదం ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ తమిళిసైకు సీఎం కేసీఆర్ స్వయంగా స్వాగతం పలికారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. దీంతో వివాదం ముగిసిపోయిందనుకున్నారు. కానీ రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బిల్లుల విషయంలో మరోసారి బహిర్గతమయ్యాయి.